శుభప్రదం జయప్రదం. విశాఖలో డిఆర్ఓ భవానీ శంకర్ ఆర్డీఓ శ్రీలేఖ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి అధికారుల మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్డీఓకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు కలెక్టర్. దీంతో ఈ నోటీసుల వెనుక డిఆర్ఓ ఉన్నారన్న అనుమానంతో డిఆర్ఓ అధికార దుర్వినియోగంపై కలెక్టర్కు లేఖ రాశారు ఆర్డీఓ శ్రీలేఖ. అధికారులతో కిరాణా సరుకులు తెప్పించుకుంటున్నారంటూ డిఆర్ఓపై ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. దీంతో అధికార వర్గాల్లో లేఖల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు చెప్పండి. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం సుదీర్ఘ చరిత్ర ఉన్న విశాఖ కలెక్టరేట్ పరువును బజారు తీరుస్తుంది. ఆర్డీఓ డిఆర్ఓ మధ్య గత కొన్ని రోజులుగా అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలోని ఆర్డీఓ విడుదల చేసిన లేఖ ఉద్యోగుల కలకలం చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఇద్దరు అధికారుల మధ్య పట్టిగడ్డ వేస్తే బగ్గుమనే రీతిలో విభేదాలు నెలకొన్నాయి. ఆర్డీఓకి ఇటీవల కాలంలోని జిల్లా కలెక్టర్ ఒక నోటీసును జారీ చేశారు. పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక షోకాజ్ నోటీసును కలెక్టర్ జారీ చేశారు. ఈ నోటీసు జారీ చేయడం వెనుక డిఆర్ఓ భవానీ శంకర్ ప్రమేయం ఉందన్న అనుమానంతో ఆవిడ డిఆర్ఓకి సంబంధించిన ఒక లేఖను కూడా విడుదల చేశారు. డిఆర్ఓ ఇంటికి సంబంధించి కానీ లేదంటే ఆయన కార్యాలయానికి సంబంధించిన కానీ నిత్యావసర సరుకులను ప్రతి నెల తీసుకుంటున్నారని, దాని భారం ఎంఆర్ఓల మీద పడుతుందని, దానికి సంబంధించిన బిల్లులు కూడా తామే చెల్లించాల్సి వస్తుందని, అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కూడా ఆమె బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. విశాఖ జిల్లా కలెక్టరేట్ అంటే సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి విభేదాలతోనే జిల్లా కలెక్టర్ పరువును బయటికి తీయలేదు. కానీ ఇద్దరు ఉన్నతాధికారులు విభేదాలతో జిల్లా కార్యాలయం పరువును బజారు తీరుస్తున్నారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇద్దరు అధికారులు ఈరోజు వెళ్లిపోయి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కూడా అనేక సందర్భాల్లో జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు మిగతా కింద స్థాయి ఉద్యోగులకి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు తమ పంతాల పట్టింపులతో అంతర్గత విభేదాలతో ఉద్యోగుల తాలూకా పరువును బజారు తీరుస్తున్నారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.